టీటీడీ చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీని ఆదాయ వనరుగా చూశారు. టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి, వాటర్ బాటిల్ అమ్ముకునే దగ్గర నుంచి, డాలర్ల మాయం దగ్గర నుంచి, అనేక కళ్యాణోత్సవంలో తాలిబొట్ల కుంభకోణం దగ్గర నుంచి, కేవలం భక్తితో కాకుండా భక్తుల సౌకర్యాల కోసం చైర్మన్ గా విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి రోజుకి కొన్ని వందల టికెట్లు అమ్ముకోవడం జరిగింది. మీ కుటుంబాల్లో జరిగేటువంటి సాంప్రదాయాలు ఏంటివి? మీ కొడుకు కూతుర్ల యొక్క వివాహాల్ని ఏ సాంప్రదాయంగా చేశారు? ఈ రోజు మీరు టీటీడీ మీద గాని, హిందుత్వం మీద గాని మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇతర మత ఆచారాలతో కుటుంబంలో ఈ రోజుకి కూడా మొన్న జరిగినటువంటి కొడుకు వివాహం గాని, ఈ రోజుకి గాని నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రార్థనలు ఏంటివి, పూజలు ఏంటివి బహిరంగంగా చెప్పే దమ్ముందా? ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అప్రదిష్ట పాలైందో సామాన్య భక్తులు అక్కడికి వెళ్లి అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది, చీదరించుకోవడం